Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇప్పుడు ఈ ట్యాక్స్ సేవర్స్ విషయానికి వస్తే మనకి ఈ సెక్షన్ ఏటీసీ పరిధిలో వచ్చేవి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వాటిల్లో బాగా ప్రాచుర్యం ఉన్నవి అండ్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఈఎల్ఎస్ఎస్ అండ్ తర్వాత వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. మరి ఈ రెండింటిని ఎలా కంపేర్ చేయొచ్చు అంటారు? అసలు కంపేర్ చేయొచ్చు అంటారా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే ఈ అండర్ సెక్షన్ 80C 1,50,000 ఈ 1,50,000లో వాళ్ళకి పిఎఫ్ ఒక 40,000 ఉంటుంది. తర్వాత ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీద ఒక 20,000 ప్రీమియం కడతారు. సో టోటల్గా ఒక 60-70,000 అయిపోతుంది. ఏదో ట్యూషన్ ఫీజు ఒక 10-15,000 ఇంకా కొంచెం గ్యాప్ ఉంటుంది. ఒక 40,000 లేకపోతే ఒక 30-40,000 వరకు గ్యాప్ ఉంటుంది. ఇది ఎక్కడ పెట్టాలి, ఇది ఎలా ఫిల్ చేయాలి అనేది వాళ్ళకి అప్పుడు మనకి ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే ఒకవైపు సుకన్య సమృద్ధి స్కీమ్ ఉంటుంది, ఒకవైపు ఈఎల్ఎస్ఎస్ ఉంటుంది. సో మాలాంటి వాళ్ళందరూ ఏం చెప్తారు, ఈఎల్ఎస్ఎస్ లో పెట్టండి సార్, మంచి రిటర్న్స్ వస్తాయి, మీకు ఎక్సలెంట్ రిటర్న్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు సుకన్య సమృద్ధి స్కీమ్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ రేట్ పెంచారండి. అది కూడా కొంచెం అట్రాక్టివ్ గా ఇప్పుడు 8.2% వరకు మీకు ఇస్తుంది. సో ఎవరైతే ఈ మార్కెట్ వాల్టిలిటీ నాకు ఇష్టం లేదు, ఈ రిస్క్ తీసుకోండి, డెఫినెట్లీ అండి ఈఎల్ఎస్ఎస్ అయితే డెఫినెట్లీ రిస్కీగానే ఉంటాయి. మార్కెట్ పెర్ఫార్మెన్స్ మీద వాటి రిటర్న్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఫిక్స్డ్ ఏమి ఉండవు, అవేం ఫిక్స్డ్ ఉండవు. సో ఇది మాత్రం ఫిక్స్డ్. ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఇది కదా, అంటే సంబంధం లేదు. ఒకసారి వాళ్ళు ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కాబట్టి మీకు ఎటువంటి రిస్క్ లేకుండా మీ అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అయిపోతుంది. సో ఎవరింట్లో అయితే అమ్మాయిలు ఒక 10 ఇయర్స్ పిల్లలు 10 ఇయర్స్ బిలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ ని ఇప్పటికే ఓపెన్ చేసుకుంటారు. సో నౌ ద కన్ఫ్యూజన్ బిట్వీన్ ఈఎల్ఎస్ఎస్. సో మనకేంటంటే ఎవరైతే రిస్క్ తీసుకోలేదు, మాకు కొంచెం బ్యాలెన్స్డ్ గానే ఉండాలి, ఇలాంటి మార్కెట్ ఒడిదుడుకులు మాకు వద్దు అనుకునే వాళ్ళకైతే ఇది బాగానే ఉంటుందండి సుకన్య సమృద్ధి స్కీమ్. ఇంకొకటి ఏంటంటే ఇందులో టాక్సేషన్ ఉంటుందండి. ఏది మన మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో మీకు డివిడెండ్ వచ్చిన ట్యాక్సెస్ ఉంటుంది, మళ్ళీ దాని మీద క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్సెస్ ఉంటాయి. బట్ సుకన్య సమృద్ధి స్కీమ్ కమ్స్ అండర్ ట్రిపుల్ ఈ బెనిఫిట్. ట్రిపుల్ ఈ బెనిఫిట్ అంటే ఏంటి, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏటీసీ డిడక్షన్ వస్తుంది, దాని మీద వచ్చిన ఇన్కమ్ ఏదైతే జనరేట్ అవుతుందో రెగ్యులర్గా ఇంట్రెస్ట్, అది మీకు ఎగ్జంప్షన్. ఫైనల్గా మీకు మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఎగ్జంప్టెడ్. సో ఈ ఎగ్జామ్ట్ అనే కేటగిరీలో మనకి సుకన్య సమృద్ధి స్కీమ్ వస్తుంది. సో అందులో ఎక్కువ పాయింట్స్ వీటికి వెళ్ళిపోయాయి. ఈ టాక్సేషన్, ఈ ట్రిపుల్ ఈ బెనిఫిట్ వల్ల మనకి సుకన్య సమృద్ధి స్కీమ్ కొంచెం ఈ టాక్సేషన్ పర్వ్యూలో కొంచెం బెటర్ అనే చెప్పుకోవాలండి. వేరాజ్ మన ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో మనకి కొంచెం ట్యాక్సెస్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది మనకి ఉంటుంది. సో కాకపోతే హోల్డింగ్ పీరియడ్ అనేది కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంటుందండి. అంటే మీకు 21 ఇయర్స్ వరకు మీకు హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది సుకన్య సమృద్ధి స్కీమ్లో. ఇక్కడ 3 ఇయర్స్ తర్వాత మీరు మళ్ళీ ఆ అమౌంట్ని తీసుకొని, బట్ ఇక్కడ ఏంటంటే ఒక పర్పస్ సర్వైవ్ అవుతుంది. ఎందుకంటే ఆ పిల్లల చదువుకు కానీ వాళ్ళ మ్యారేజ్కి కానీ మీకు కంపల్సరీ ఆ టైం వరకు మీరు తీయాలన్నా తీయలేరు. ఇక్కడ అనుకోండి 3 ఇయర్స్ తర్వాత తీసేయడం, దాన్ని దేనికో ఒక దానికి యూస్ చేసేయడం, ఆ ప్లాట్ కొన్నానో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళానో ఆ 1-2 lakhs తీసేస్తారు. లాక్ ఇన్ పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని ఎక్కడో యూస్ చేసేస్తూ ఉంటారు. బట్ ఇదేంటంటే కంప్లీట్గా ఆ అమ్మ 18 ఇయర్స్ అయితే మీరు ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ పర్పస్ అని చెప్తేనే వాళ్ళు అలౌ చేస్తారండి. లేదు అంటే మళ్ళీ 21 ఇయర్స్ తర్వాతనే మెచ్యూరిటీ. సో దిస్ ఈజ్ ఈ విషయంలో ఎవరికైతే ఇలా అమ్మాయిలకి డెఫినెట్లీ వీ వాంటెడ్ టు గివ్ యూ సంథింగ్, వాళ్ళకి ఆ అమౌంట్ని మనము గ్యాదర్ చేసుకోవాలి, కార్పస్ని క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళ మ్యారేజ్కి కానీ వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కానీ అనుకునే వాళ్ళకి ఇది చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది. ఎందుకంటే తీయడానికి కూడా లేదు. బట్ వేరాజ్ ఇందులో కొంచెం అంత డిసిప్లిన్ ఉండదండి. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రోస్ అండ్ కాన్స్. సో ఫైనల్గా మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీకు ఏది బెటర్ అనుకుంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. సో మొత్తంగా రిటర్న్స్ కోసమే అనుకుంటే మాత్రం రిటర్న్స్ అంటే విచ్ ఆర్ నాట్ లైక్ గ్యారంటీడ్ కదా, అవి కూడా మనం ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత మీకు అంత రిటర్న్స్ రాకపోవచ్చు, అది కూడా మనం చెప్పలేము. మాకు స్టేబుల్ గా, సో మాకు రిస్క్ ఫ్యాక్టర్ తో పని లేదు, మాకు ఇవంతా వద్దు, మాకు క్యాపిటల్ గెయిన్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ వద్దు అనుకున్న వాళ్ళకి
సుకన్య సమృద్ధి యోజన ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వచ్చే రిటర్న్స్ మీద కూడా మనకి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. అవునండి, మెచ్యూరిటీ బెనిఫిట్స్ మీద ట్యాక్స్ ఉండదు, దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ ఉండదు, ఇక్కడైతే డివిడెండ్స్ మీద ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్, అన్ని ట్యాక్స్లు ఉంటాయి కాబట్టి ఇన్స్ట్రుమెంట్. తర్వాత లాంగ్ టర్మ్ అది ప్రాసెస్ అవుతుంది, ఎక్కువ టైం ప్రాసెస్ లేదు. అది జస్ట్ ఏదో ఒక రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేకపోతే ఇంకో రకంగా చూస్తే మాత్రం సో ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే, ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ అనేది ఓన్లీ ఒక్క క్రైటీరియానే కాదు. అంటే ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ క్రైటీరియా మీద ఎప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ని చూస్ చేసుకోకూడదు. ఇంకా చాలా అంశాలు ఉంటాయండి. చాలామంది వాళ్ళు స్టార్ట్ చేసేది ఏంటంటే రిటర్న్స్ మీద వాళ్ళు క్లాసిఫై చేసేసుకొని ఈ ఇన్వెస్ట్మెంట్ మంచిది, ఈ ఇన్వెస్ట్మెంట్ మంచిది కాదు అనుకుంటారు. సో దట్స్ నాట్ ట్రూ అండి. రిటర్న్స్ మీద బేస్ చేసుకొని మీరు ఎటువంటి డెసిషన్ కూడా తీసుకోకూడదు. దేర్ ఆర్ మెనీ అదర్ పారామీటర్స్. ఆ పారామీటర్స్ అన్నీ కూడా మీరు తీసుకొని అప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో ఈ వివరాల మీద ఇంకొంచెం మీకు డౌట్స్ ఉన్నా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్స్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో మీరు ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ట్యాక్స్ సేవర్స్ ఈఎల్ఎస్ఎస్ వర్సెస్ సుకన్య సమృద్ధి యోజన చాలా డీటెయిల్డ్గా, చాలా క్లుప్తంగా మన ప్రేక్షకులకు, ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యే రీతిలో చాలా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.